ప్రదీప్ గారు ఇంత ఫోకస్ ఎలా సార్? ప్రతి మూవీ ఇంత టాలెంటెడ్‌తో తీయడం ఎలా సార్? ఎంతో నాలెడ్జ్ ఉంటే తప్ప ఇలాంటి కథల్ని తీయగలం. ప్రదీప్ గారు మిమ్మల్ని చూస్తే ధనుష్ లానే ఉన్నారు సార్. మీకు జూనియర్ ధనుష్ అనే పేరు చాలా బాగా సెట్ అవుద్ది సార్. ఇక డ్యూడ్ విషయానికొస్తే ఈ కథ మా టాలీవుడ్‌లో సుకుమార్ గారు ఇలా ఆలోచిస్తారు. 'ఆర్య 3' సినిమా ఉంటే ఇలానే ఉంటుందేమో. సేమ్ కళ్ళకు కట్టినట్టు అలానే చూపించారు. డైరెక్టర్ గారు కీర్తీశ్వరన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా రాశారు. ఒక అమ్మాయికి ప్రేమ పుట్టినప్పుడు అబ్బాయికి తనపైన ప్రేమ ఉండదు. కానీ అదే అబ్బాయికి మళ్ళీ అదే అమ్మాయిపై ప్రేమ కలిగినప్పుడు ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో రిలేషన్‌లో ఉండడం ఇది వింటుంటే చాలా కన్‌ఫ్యూషన్‌గా ఉంటుంది కదా బ్రో! అందుకే ఇది సుకుమార్ సినిమాలా ఉంది అన్నాను. సినిమా చాలా బాగుంది బ్రో. నువ్వు థియేటర్‌కి వెళ్ళినప్పుడు ఒక మంచి సినిమా చూసి వచ్చాను అనుకుంటావు. పరువు కోసం పిల్లల ప్రాణాలు తీయడం ఏంటి అనే కాన్సెప్ట్‌పై స్టోరీ నడుస్తుంది. మ్యూజిక్ చాలా బాగుంది. శరత్ కుమార్ గారు చాలా బాగా నటించారు. సినిమాకి కథనే మెయిన్ పాయింట్. సో ఫ్రెండ్స్, మూవీ చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. మూవీ చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే జస్ట్ ఒక లైక్ చేయండి.